నాకేం తెలుసా నాకేం తెలుసా కొద్ది రోజుల క్రితం నేను నా టీం మెంబర్స్ కలిసి ఒక అడవిలో కొంతమంది పూజలు చేస్తున్నారని, వాళ్ళు మంచి పూజలు చేస్తున్నారా చెడు పూజలు చేస్తున్నారా తెలుసుకుందామనేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక అఘోరి కనిపించాడు. ఆ అఘోరి తనకు తెలిసిన శక్తులతో ఆటోమేటిక్గా తన చేతులలో మంటలు వెలిగించడము, అలాగే కొన్ని పూజలు చేయడము మేము గమనించాము. తనని పట్టుకునే క్రమంలో మా టీమ్మేట్ అయిన బాలు తను భయపడిపోయి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ అఘోర మమ్మల్ని తరుముకున్నాడో బాలు అయితే వెనక్కి తగ్గి వచ్చేయడంతో బాలుని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి మేము కూడా క్విట్ అయిపోయాము. కానీ మళ్ళీ ఈరోజు తను ఏం చేస్తున్నాడు, తను ఎందుకు అక్కడ ఉన్నాడు అనే విషయం తెలుసుకోవాలనేసి మా టీంలోనే ధైర్యవంతులైన కొంతమందిని తీసుకొని వాడిని పట్టుకుందామనేసి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైంది, మేము పట్టుకున్నామా లేదా అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఇప్పుడు వచ్చేసి టైము ఇంకా 5:30 అవుతుంది. ఆల్రెడీ వచ్చి మేమంతా చెక్ చేస్తున్నాము ఎక్కడ ఏమి ఎట్లా ఉంది. డే టైం కూడా ఒకసారి చూడాలి వాళ్ళు ఏమైనా ఉన్నారా అనేసి. నాకు తెలిసి డే టైంలో బయట తిరిగేంత ఇది ఉండదు. డే టైంలో అంటే ఒకవేళ వాళ్ళు జెన్యూన్ అయిందనుకో వాళ్ళ వేరే ప్రపంచం ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే మనకు మనం ఎవరు కనపడలేదు. అయితే ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసి ఇటు పక్క నుంచి వచ్చాము. సో ఇంకా ఇట్లా వెళ్ళాలి, చూద్దాం. మేము ఒకవేళ మేబీ కనపడితే మనం చెప్పలేము వాళ్ళు అంటే ఫేక్ నా కొడుకులు అంటారు. వాళ్ళు ఇప్పుడే చేంజ్ చేస్తారు, వచ్చి ఏం చేసేది లేదు. ఒకవేళ నిజంగా ఉండేటోళ్ళు అయితే వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటారు, వాళ్ళు ఇది ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ అనుకో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం వీడియో ఒకవేళ తీసినా కూడా ఒరిజినల్ అయితే ఇంకొద్దు, ఎందుకంటే మనకు కూడా అది బ్యాడ్ మంచిది కాదు. సో మెయిన్ గైస్ ఇప్పుడు ఆ రోజు అట్లా జరిగింది. వాళ్ళ మనోడు వచ్చేసరికి ఇంకా బాలుగాడు పరిగెత్తుంటే వెళ్ళిపోయాలకి వద్దులనేసి వచ్చేసాము. ఇప్పుడు డైరింగ్గా ఉండాలనేసి నేను, ప్రతాప్ అన్న, అలాగే మన ఖలీల్ వచ్చాడు. ఓకేనా ఖలీల్? ఓకే, చూసావు కదా అఘోరని. సో కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితులు ఏదో పట్టుకోవాలా. ఓకే, ఇంకోటి అదే ఇప్పుడు ఇది అది ఒరిజినల్ అయితే అంతే వదిలేద్దాం, లేకుంటే ఏం లేదు. ఒకవేళ ఫేక్ అయితే వానికి ఇంకా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోదాం. కానీ ఒకవేళ ఒరిజినల్ అయితే వద్దు, పెట్టండి. సరేనా? సో గైస్ ఒకసారి డే టైంలో కూడా ఎట్లుంటుంది అనేది మీరు చూసేయండి. నేను డే టైంలో కూడా ఎందుకు చూసానంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ మీకు అర్థం కావాలి, ఎట్లుంటుంది ఏంటి వీళ్ళు చేసేది ఏమనేది మీకు అర్థం అవ్వాలనేసి. సో చాలు, మనం డివైడ్ అయిపోతాం అనేసి చూసిన నువ్వేమంటావు. ఇక్కడ కూడా నాకు ఒకటి కనిపించినాడు, నాకు అక్కడ ఎమ్మటి వచ్చినాడు వెనకల్లా. ఆడికి వచ్చింది ఒకటి, మనం ఇట్లా పరిగెత్తేటప్పుడు కూడా చూడలే, అటుపక్క ఇటుపక్క సౌండ్ ఇటుపక్క కనపడలా. అదే చుట్టూ నిజంగా చెప్తాను అయిపోయినా ఈ రోజు అనుకున్నాను. ఎందుకంటే వాడు కత్తులు ఏంటి ఇంత పెద్ద పెద్ద కత్తులు సినిమాలో పవర్ కూడా చూసావా? ఫైర్ ని చేతిలోనే పెట్టి వెలిగించాడు. గైస్ నిజము, లిటర్లీ అయితే మేము ఒకవేళ ఫేక్ అనుకున్నా కూడా కానీ ఆ ఒక మనిషిలో అయితే ఏదో పవర్ ఉంది. అంత నైట్ టైం లో కూర్చోన్నాడు అంటే వానికి అంతో ఇంతో ఉంటది, కాకపోతే మరీ ఇదైనా ఉండొచ్చు, లేదు రియాలిటీ అయినా ఉండొచ్చు. మనం దాన్ని చెప్పలేము, ఇంకా మనం గెస్ట్ చేయలేము. ఏమైంది? ఇంకా భయంకరంగా ఉంది ఆ రోజు నైట్ మనకేం అర్థం కదా. చూడండి ఇక్కడ ఎక్కడంటే అక్కడ పాత గుడ్డలు అవి పడేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత చూడు, టైం ఎంత తెలుసా? 5:30 అవుతుంది. చూడు ఎంత చీకటి ఉంది. చూడు అప్పుడే ఆల్మోస్ట్ కనిపించట్లే గైస్, చూడండి మీరు.
అసలు ఈ రూటే ఇది నా చాలా స్కేరీ అసలు. చూడు పూలు చూడు. ఫ్రెష్గా ఉన్నాయి బ్రో. సో అక్కడ అగరబత్తీలు, పసుపు కుంకుమ. అన్న వీళ్ళు రియల్గా ఉన్న వాళ్ళు ఇన్ని పెట్టుకుంటారు అన్న అనేది నాకు అసలు ఏ పర్పస్తో ఉన్నారు. జనసంచారం ఉన్న దగ్గర వీళ్ళు ఉన్నారు మ్యాక్సిమం అఘోరాలు తిరగరు. ఏం ఎక్కడి నుంచి వస్తూ ఉండే? ఏదో పర్పస్ చేస్తారన్న, ఏదో సంథింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఓన్లీ అఘోర మాదిరి వేసుకొని ఉన్నాడు కానీ అతను నిజమైన అఘోర అయితే కాదు. క్లారిటీ వచ్చిన తర్వాతనే మళ్ళీ నీకేమనిపిస్తుంది? ఈ జంతువులు కూడా తిరిగే అవకాశం ఎక్కువ. అడవిలో నువ్వు పిచ్చా నీకు? అడవిలో మనం తిరుగుతామా ఏంది? సో గైస్, సుధీర్ని కూడా ఫోన్ చేశాను. సుధీర్ కూడా రావచ్చు, వస్తే 6:30 తర్వాత వస్తాను. సో మన డ్యూటీకి పోయినాడు. సో డ్యూటీకి పోయినాడు కాబట్టి మేబీ వచ్చేలాగా లేట్ అవ్వచ్చు. ఇంకొకటి విషయం మర్చిపోయినా, నేను చెప్పడమే మర్చిపోయినా. లాస్ట్ టైం పూజలు గీజలు చేసిన చూసినావా? అది ఎంత మంట గింట. దాంట్లో నైట్ వర్షన్ ఫస్ట్ పెట్టేద్దాం ఇప్పుడే. నైట్ వర్షన్ ఇప్పుడు అదే ప్లేస్ లో పెడదామా? అదే ప్లేస్ అంటే వాడు పూజలు చేస్తా ఉన్నాడు కదా ఆయన, ఆ ప్లేస్ లో ఎదురుగా పెడదాం, ఒక దగ్గర కనపడకుండా అంతా దాన్ని కవర్ చేసి పెట్టేద్దాం. ఇంకోటి పెద్దది లేదా నీ దగ్గర? ఉంది, పాత నైట్ వర్షన్ ఉంది. అది కూడా పాకెట్ నైట్ వర్షన్ మన దగ్గర పెట్టుకున్నాం. సో గైస్, పాకెట్ నైట్ వర్షన్ అయితే మా దగ్గర పెట్టుకుంటాము. ఇప్పుడు ఒకవేళ మాకు ఇన్ కేస్ పెట్టుకోవడం కాదు, మనము కొంచెం దూరంగా ఉన్నాం. ఫస్ట్ అది చూడొచ్చు, మనం లైవ్ చూడొచ్చు, అది రికార్డింగ్ చూడొచ్చు. ఫస్ట్ ఆయన మన అంటే వచ్చిండు అని మనకు తెలిసింది అనుకో, వచ్చేద్దాం మనం. అంతే, వచ్చి కొంచెం అబ్జర్వ్ చేసి ఫాలో అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు, ఏం కదా, ఓకేనా? ఓకే, అది రియాలిటీనా ఫేకా మనకు అర్థమైపోతుంది. సో గైస్, ఇప్పుడు మా వరకు అయినంత వరకు మొత్తం కవర్ చేసి చూసాము డేటాము. మాకు ఎవరు అనిపించలేదు. అనిపించలేదంటే లాస్ట్ టైం అతను కూర్చొని పూజలు చేశాడు కదా, సో అక్కడ వచ్చేసి నైట్ వర్షన్ పెట్టి చూస్తాము. సో మేబీ అతను మళ్ళీ ఏమైనా చేయాలనుకున్నా కూడా క్యాప్చర్ అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ వరకు మేము అతనికి ఎదురు పడకుండా తను ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ కట్గా చూపిస్తాం మీకు. మాక్సిమం ట్రై. అఘోరాలు కత్తులతో ఏం పని ఉంటుంది? నాకు కొట్టేస్తా ఉంది. నీకు మొన్న ఫోన్లో కూడా చెప్పలే అంటే అతను గెటప్ ఏదో వేసుకొని ఏదో చేస్తానన్న, అట్లన్నీ మనం ఫిక్స్ అవ్వలేము. అది కూడా నిజమే. ఇప్పుడు గెటప్ వేసుకొని చేయాలంటే ఈ ఫైర్ అది అసలు ఒకటి, దాని తర్వాత కళ్ళ ముందే వెళ్ళిపోయినాడు. మనకు కనపడి ఇప్పుడు మనకు ఆడ పూజలు చేసింది ఒక పర్సనే, నీకు ఈడ కనపడిండు, మరి నాకు అట్లా. ఇంకో విషయము, చాలామంది లైక్ కామెంట్ చేశారు, మీరు వచ్చేసారా, మీరు భయపడి వచ్చేసారా అని. భయపడి రావడం కాదు మెయిన్ విషయము. అవునవును, భయపడే వచ్చినాం. ఎందుకు తెలుసా? మా దగ్గర బాలుగాడు చూసినాం, అదే మొత్తం ఇట్లా అయిపోతున్నాడు ఆటోలో. ఆడికి వాడికి లిటరల్లీ పాత గుడ్డలన్నీ ఆడ 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 లేడీస్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఏదో జరుగుతుంది బ్రో, అది తెలుసుకోవాలి మనం, ఇంకా ఏమేమి జరుగుతుంది అనేది. గాయ్స్, ఆ నుంచి కొద్దిగా ముందర ఈ చెట్టుగానే కదా కత్తి ఉంది. ఏంటి కత్తి ఉంది? చూడండి, చూపి. గాయ్స్ చూడండి, గాజులు, కుంకుమ అన్న రీసెంట్గానే చేశారన్న. అదే ఒక 2-3 రోజుల కిందట మేబీ ఉండొచ్చు. అదే, ఓకే, ఉన్నారు, తిరుగుతున్నారు అయితే. ఫస్ట్ కెమెరా ఫిట్ చేసేద్దాం పద. అంతేంట, పద ఫస్ట్ వెళ్ళిపోదాం పద. సరే పద ఖలీల్. సో గైస్, ఇంకా ఇప్పటి నుంచి ఇంకా మీకు డైరెక్ట్ నైట్లోనే ఆన్ చేస్తాము. ఈ లోపల ఏమైనా జరిగితే నేను రికార్డ్ చేసి చూపిస్తాను, లేదంటే ఇంకా డైరెక్ట్ నైట్లో ఆన్ అవుతుంది. సో వెయిట్, అది ఆడబెట్టే అన్నా, అది అట్లా పెట్టేసావా? ఓకే, కనపడుతుందా? ఓకే, ఇది కనపడదులే, అది పెట్టి. అట్లా కాదు, నైట్ విజన్ అది కనపస్తుందిలే, చూస్తాలే. ఓకేలే, అది అట్లా పెట్టి. సరేనా? చూడు. ఓకే ఓకే. అది మనకు ఆప్షన్ ఏంటంటే అది పోతే పోయింది, పగిలిపోతే జస్ట్ ఆ మనిషి వస్తుండా లేదా రికార్డ్ కావాలి అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాక్సిమము ఇప్పుడు ఇక్కడికే ఎందుకు వచ్చినామంటే, లాస్ట్ టైము పూజ చేసింది ఇక్కడే అతను.
పైగా అక్కడ ఆ రూమ్లో కొన్ని ఏదో వస్తువుల టైప్లో మూటలు అవన్నీ సంథింగ్ ఉన్నాయి. అవి ఓపెన్ చేయండి ఉంటే డౌట్ వస్తుంది. అట్లా కాదు, మన మీడియా ఉంటే ఒకవేళ వచ్చేటట్టు ఉన్నా కూడా రాడు. మనం చూసి స్కిప్ అయిపోతాడు. అది మనం ఎంతవరకు ఉన్నా ఇప్పుడు పెట్టేసినాం కదా మనం. అందుకే లోపల ఉండే వస్తువులను కూడా నేనేం గెలకలేదు. ఏమన్నా మనం ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి సంథింగ్ ఎందుకు లేనేసి. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో నైట్ వర్షన్ అయితే ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వద్దు మమ్మల్ని చూసి ఒకవేళ వచ్చేవాడు రాకుండా అంటే మళ్ళీ వచ్చినోడు అడుగులు మళ్ళీ వచ్చిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ ఇన్ అఘోరీ ప్లేస్. సో లాస్ట్ వీడియో అందరు చూశారు. అఘోరీ ప్లేస్లో నుంచి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత అఘోరీని పట్టాలనేసి అదే పనిగా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసాము. ఆల్రెడీ ఈవినింగ్ బ్లాగ్ మీరు చూసి ఉంటారు. ఏమేమి మేము నైట్ వర్షన్ సెట్ చేసిన అదంతా కూడాను. ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేస్కి ఇప్పుడు మేము వెళ్ళాలన్నా కూడా దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో వెహికల్స్ చూడండి, ఇక్కడే ఆటో ఇక్కడే పెట్టేశాము. దాని తర్వాత ఇంకొక చిన్నది పార్ట్ 1 నువ్వు బైక్లో రాలే షైన్లో లాస్ట్లో పోయేటప్పుడు మనం ఏం చేసినాం, ఎండింగ్ ఆటోలో ఇచ్చినాం కదా, షైన్ ఎవరిది పూజారిదే అంటారు. సో ఇప్పుడు కూడా చూడండి ఇంకొక బైక్ కూడా వచ్చింది, సుధీర్ది. సో మనతో పాటు ఈరోజు సుధీర్ కూడా వచ్చాడు. కాబట్టి ఆ పార్ట్ 1లో కూడా నేను బాలుగాడు ఆటోలో వచ్చాం. ప్రతాప్ అన్న వేరే ఊర్లో ఉంటాడు కాబట్టి ఆయన బైక్లో వచ్చాడు. సో అది ఆయన బైక్. సో అన్న ఈరోజు ఓకే కదా? సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈరోజు ఇంకా మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆల్రెడీ ఖలీలు, నేను, సుధీర్ ఓకే కదా? స్టాండర్డ్గా పట్టుకుంటావు కదా? పట్టుకోవడం ఏముంది, ఏ అందరికైనా పెద్ద పర్సనాలిటీ నువ్వే. ఏమైనా అడ్డం వచ్చాడు అనుకో ఫస్ట్ పట్టుకొని వేసేయి. కామెడీలు లేదు కానీ లాస్ట్ టైం మీరు అంటే వీడియో చూసి భయపడి పోయినా స్వామి. ఈరోజు ఎట్ట తిరిగి పట్టుకోవాలా? కరెక్టే, కొంచెం డేర్ చేద్దాం. లాస్ట్ టైం బాలుగాడితో చాలా సఫర్ అయిపోయింది. మనం డేర్ చేయడంలో మనం బాగా ముందుకెళ్తాం. డేర్ చేసి ఈరోజు ఎలా ముందుకు వెళ్దామనే మనము టీం కోసం టీం వచ్చింది ఈరోజు. డేర్ చేసి అందరం కలిసి పట్టేసుకున్నాం ఈరోజు. ఓకే సరే, బాయ్. ఓకే సరే, జాగ్రత్త. ఎక్కడ కానీ టెన్షన్ పడద్దండి. సో లైట్ ఎక్కడ కానీ ఆన్ చేయదండి. మ్యాక్సిమం వాళ్ళు చేసే యాక్టివిటీస్ మొత్తం మనం చూద్దాం, దాని తర్వాత రియాక్ట్ అవుతాం. అంతేగాని అఘోరా కోసం పెట్టిన నైట్ విజన్ కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంది. మేము కూడా మా దగ్గర ఉండే నైట్ విజన్ కెమెరాని ఆన్ చేసుకొని ఎటువంటి శబ్దం లేకుండా చాలా నిశ్శబ్దంగా తను లాస్ట్ టైం ఎక్కడైతే పూజలు చేస్తూ కనిపించాడో దానికి కొద్ది దూరంలోనే మేమందరం కూడాను బైఠాయించాము. వాడేం చేస్తాడు అనేది క్లియర్గా మా మొబైల్లో చూస్తూ ఉన్నాము. ఉండరా అప్పుడే కాదు, ఏం చేస్తారో చూద్దాం ఈరోజు. చెప్తాను, నన్ను వెళ్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు. గట్టి కెమెరా చెప్తా. లైట్లు అయితే ఎవ్వరు ఆన్ చేయదండి. లైట్లు అనేది లేకుండా సైలెన్స్గా వెళ్ళి
లైట్లు అస్సలు ఆన్ చేయదండి. లైట్లు ఆన్ చేయకుండా క్లియర్గా నీట్గా ఉంది. ఓకే కలి నువ్వు ఎట్టి పడుతుంది లైట్లు ఆన్ చేయకు, సరేనా? మిద్దరిని కూర్చో, మిద్దరిని ఏంటది? అన్న పదపదండి లోపలికి కాదు కత్తి నీకు ఉన్నది, సర్లే జాగ్రత్తగా పట్టుకో. నీటి దగ్గరికి వచ్చేసి పూజలు చేసేసి అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ టైం మేము చూసిన ఆ గోరి ఇప్పుడు ఇతను ఒకటేనా, లేకుంటే వేరు వేరా? అసలు ఇతను ఏం చేస్తున్నాడు? అతను వెంటనే పట్టుకోకూడదు, అసలు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాం. అతను అలాగే వెళ్తున్నప్పుడు మేము నైట్ విజన్ని అలాగే పెట్టుకుని వెళ్ళి చూద్దామనేసి చాలా ప్రయత్నించాం. మేము మాట్లాడుకొని అతని దగ్గరికి వెళ్ళే లోపలే అతను పూర్తిగా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమో మాకు అర్థం కావట్లేదు. సరే అలాగే ఉండి నైట్ విజన్లోనే వెతుకుదామనుకున్నాము. కానీ ఎక్కడైనా దాగి ఉండి లాస్ట్ టైం మాదిరి కత్తులతో దాడి చేయొచ్చు అనేసి వెంటనే లైట్ లాంచ్ చేసి వెతకడం మొదలు పెట్టాము. ఓకే కలి లైట్ ఆన్ చేసుకుని కట్ చేయి. ఓకే ఇంత దూరం చెట్టు నుంచి ఎట్లా మిస్ అయిపోయినాడు? మొన్న కూడా సేమంతలా ఉన్నాడా? ఉన్నాడా? ఎవరాడా? సౌండ్ వచ్చిందిరా. ఇక్కడ కూడా లేడు. ఇక్కడ కూడా పూజ చేశాడు. ఇక్కడ కూడా చేశాడు. ఫ్రెష్ చేశాడు. ఇప్పుడే చేసిపోయినట్టున్నాడు. ఫ్రెష్ పూలు చూడు ఎంత ఫ్రెష్గా ఉంది. అగోరలకి పూలతో ఏం పని? కప్పరా కప్పగానే అటుపక్కకి వెళ్ళి చూద్దామా? అవి మనము మార్నింగ్ వచ్చాము చూడు, అటుపక్కకి వెళ్ళి చూద్దామా? ఇటు సైడ్ అటుపక్క ఉండడేమో. చూడు ఇదంతా
చేయకు. ఎవరు పరిగెత్తినారా? పరిగి ఏమైంది? ఎవరు అరిచింది? కాదు ఇట్లా పోయినా జాగ్రత్త జాగ్రత్తనా ప్రతాపన్న, స్కిడ్ అవుతుంది. జాగ్రత్త, స్కిడ్ జాగ్రత్త. అమ్మ ఇప్పుడు జస్ట్ మిస్లేదు. అక్కడ 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 ఉన్నాడా? అదేరా అన్నా అన్నా కాదు, ఇందాక మనం చూసినట్టు వీడు వాడు కాదు అన్నట్టు అనిపిస్తుంది. వాడు కాదు. నేనంత కాదు. చూసినా బ్రో పరిగెత్తింది. గైస్ చూడండి, లాస్ట్ టైం కూడా ఇది ఇట్లే ఉన్నది. మాట్లాడేట్లయితే ఏంది మాట్లాడుతావు? అంత మాట్లాడే పరిస్థితి ఉంటే నిన్ననే మాట్లాడకపోయినామా? అది కాదు, వీడికి ఎవడో కొత్తోడు. ఆడు చూసినావా? ఆడంతా విభూతికి వీడు అట్లా కాదు, నార్మల్గా ఉన్నాడు. అవునా? క్లియర్ కనెక్షన్ నాకు. సరే నార్మల్గా ఉన్నాడో లేదో మనము చూద్దాం. యా నేను చూసినా క్లియర్గా కనెక్షన్ అంటే డౌట్ ఏంది? వీడు నార్మల్ పర్సన్ ఎవడో. వీడు పట్టుకుందామా? వీడిని పట్టుకోవాలా ఇప్పుడు? వీడు ఎవరు నార్మల్ వీడిని పర్సన్? పట్టుకుంటే తెలుస్తుంది మనకు. వీడు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తానంటే వీడు? వాళ్ళ అతను పర్సన్ ఏ ఉంటాడా? లేదంటే వానికి హెల్ప్ చేసేవాడేమన్నా. మేబీ ఒక ఏ మంట చూడ, మంట మంటనే ఏది అది? పట్టుకో పట్టుకో. రిలాక్స్ రిలాక్స్. ఎక్కడ మంట కాదు, ఏదో వచ్చింది ఇట్లా. నేను బాగా చూసిన. ఫస్ట్ ఇది పట్టుకుంటే ఎవరా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఎవరు నువ్వు? మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎవరు మంచి నువ్వు? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? మాట్లాడతారు మరి మాట్లాడతారు. కెమెరాలు జాగ్రత్త, మంచిగా కొట్టుకోండి. తమ్ముడు ఎవరు తమ్ముడు? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? నీకేమన్నా హెల్ప్ కావాలనా? నేనేం చేయము, మా దగ్గర రా, నువ్వు నీతో మాట్లాడదాం. నీకేమన్నా కావాలా బ్రో? మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తాను? వెనకాల ఉన్నారా? పట్టుకోరా పరిగిరా. పట్టుకో పట్టుకోరా.
చేతిలో కత్తుంది బ్రో, కత్తుంది, జాగ్రత్త. తెగుతుంది తెగుతుంది తెగుతుంది. ప్రతాప్ జాగ్రత్త జాగ్రత్త. మర్యాదగా చెప్పు. మీరు జాగ్రత్త. అటుపక్క చుట్టుపక్కల చూడండి, మిగతాలు ఎవరైనా వస్తారు ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి. భయపడద్దు, నేనేం చేయం, భయపడద్దు. ఏం చేస్తాను? ఎవరు మీరు? ఏ ఊరు మీది? ఈడు తమిళ్ మాట్లాడుతున్నా. ఈడు తమిళోడే వాళ్ళ. ఈడ పూజలు చేస్తాను మీరే కదా? ఎవరైనా వస్తారేమో. పూజలు మీరే చేసేది మీరే కదరా? మీ వాళ్ళ యాంగర్ పిలుచుకొని బాలి. మీ వాళ్ళ యాంగర్ చూపించరా. ఊరేదిరా లైట్ తమిళ అనేది మొన్న కనిపించినాడు అట్లే తమిళ్లో మాట్లాడతారు. కొడక మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏ పూజ? మర్యాదగా ఉండండి. ముందే తీసరే నా కూడా ఈయన ఈయన కడితే ఈయన వేద్దాం. ఎవరు ఎంతమంది ఉన్నారా? సాలే పలుకు బొక్క పెడతారా? ఐదో ఎంతమంది ఉన్నారు? మొత్తానికి అయితే వీడు దొరికిన తర్వాత పట్టుకొని 4 దెబ్బలు అయితే వేసాము. 4 దెబ్బలు వేయగానే నిజమైతే బయట పెట్టేశాడు. ఇక్కడ మొత్తం 3-4 ఉన్నామని, ఇక్కడ రాత్రిపూట్ల మాకు తెలిసిన పూజలు అయితే చేస్తూ ఉంటాము, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాము అని చెప్పాడు. అసలు ఎక్కడ్రా, నువ్వెవర్రా అని మేము అడిగాము. వీడైతే పూజారి కాదు, వీడైతే ఎటువంటి మంత్రాలు వీడికి తెలియవు. కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసేవాడు వీడు. అందుకే వీడి గెటప్ కూడా చూడండి, షూస్ కానీ డ్రెస్ కానీ మంచి నీట్గా ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావటము, అలాగే ఆ పూజారుల కోసం ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళని పిలుచుకొని రావటము, ఇటువంటివి అయితే చేస్తూ ఉంటాడంట వీడు మొత్తం కూడాను తమిళ్లోనే మాట్లాడాడు ఫ్రెండ్స్. ఆ తమిళ్లో మాట్లాడింది మీకు ఎట్లాగూ అర్థం కాదు కాబట్టి నేను అంతా ట్రిమ్ చేసేసాను. వాడు ఏదైతే చెప్పాడో అలాగే మేము కూడా ఆ కోపంలో వాడిని కొట్టాము కూడా. అదంతా పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అందుకే నేను కేవలం మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. దాని తర్వాత వీడిని కొట్టిన తర్వాత క్లియర్గా మాకు ఆ ప్లేస్ ఎక్కడుంది, పూజలు చేసేవాడు ఎక్కడున్నారు అక్కడ తీసుకెళ్ళి అని చెప్పాము. వాడు చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. ఆ తర్వాతే మేము కొట్టడం మొదలుపెట్టాము. కొట్టిన తర్వాత అలాగే నువ్వు అరిచావంటే చాలా బాగోదని చెప్పి వాడి మొక్కానికి గుడ్డ కట్టేసి వాళ్ళు ఎక్కడైతే పూజలు చేస్తున్నారో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందని మీరే చూడండి. చూడు ఏది మంట. నువ్వు కడక అరిచా సుధీర్, నువ్వు ఈయన ఉండు, నేను పట్టుకోండు. ఓకే, ఈయన కాల ఆల్మోస్ట్ ఏం ప్రాణం లేదు. మొక్కని చూసుకో, పట్టుకో. ఓకే, నేను చూసుకుంటా. చేతులు వేసుకో, ఇట్లా చెప్తా, జాగ్రత్త. పట్టు వేసుకో. ఏది పట్టుకోవాలా కాదన్నా? జాగ్రత్త. గ్యాస్ ఒక్కడే ఉన్నట్టున్నాడు. ఒకడే ఉన్నాడు.
గైస్ చూడండి, ముగ్గులు ఏదో తీస్తున్నాడు. తప్పన కనీసం క్యాప్చర్ అవుతాను. నేను కొద్దిగా ముందరికి నిలిచిమంటావా? చూడు పడుకోనే కదా. సరే సరే జాగ్రత్త పట్టుకోండి. टेंशन मत कर, कभी ना तेरे को दिएगा। अरे हम लेते फिर देते तुम्हारे जीतेंगे। फटाफट कितने दिन से पूछता हूँ, टेंशन करो डेली आते हैं जाते हैं तुम्हारे पूजा जैसा नाम तेलुगु सोल्ले तल्ले तल्ले तेलुगु सोल्ले तमिल सोल्लिंगिरा इंद बाय பேசுறீ தெரியுமா? ओम भीम फट कबाली कबाली कबाली। हमारे को हिंदी बोलना है यार, हिंदी में बोलो तेरे बच्चे हम दिएगा। तुम्हारे पास गला दिन से आते हैं तुम कुछ भी नहीं बोलो। अरे मिलेगा तेरा बच्चा घर पर, नो टेंशन मत, नो मत। ओम भीम फटाफट कबाली कबाली का చూద్దాం ఏం చేస్తాడు చూద్దాం. వాళ్ళిద్దరు ఇద్దరు మందరు కదా, లేకుంటే ఎవరని చూద్దాం. चलो तमिल चलो ज्यादा मुर्गा। ओम भीम फट कबाली। अरे हिंदी भी बोलेगा, तेलुगु भी बोलेगा, तमिल भी बोलेगा, कन्नड़ा भी बोलेगा, सब बोलेगा। तेरा बच्चा हम दिएगा तेरे को, नो टेंशन नो मत। ओम भीम फट कबाली 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 हुआ हुआ कबालीगा। ओम फट आना 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 हुआ 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 हुआ। अरे दिएगा दिएगा तेरे बच्चे को दिएगा, तेरे लड़के को दिएगा, टेंशन मत। तुम्हारे पास आता है दिएगा दिएगा जल्दी दिएगा। పట్టుకోమంటావా? మేము కూడా పనుకొని వస్తాం. ओम भीम फट ओम भीम फट నాకేం తెలుసా? నాకేం తెలుసా? పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా.
నాకేం తెలీదునా నీకేమన్నా ఒక్క నిమిషం ఉండు నాకు తెలీదునా నాకు తెలీదునా నాకు తెలీదునా నాకు తెలీదునా ఈడ నా మాకు తెలీదునా మేము వచ్చినాం నా పూజకి ఏం పూజరా ఈడ భక్తులు ఉన్నా అబ్దుల్ చేయి తగ్గిందా మాకు తెలీదునా సుధీర్ చేయి చూడు నా మాకు తెలీదునా మాకు తెలీదునా ఇద్దరు మాకు తెలీదునా మాకు ఇసిపెట్టండి నా వాడు పరిగెత్తినారా కాళ్ళ కింద ఉన్నాడు. మాకు తెలీదునా నిన్ను చంపిందా మొదలు నేను రాను మాకు తెలీదునా వస్తున్నాడు. మాకు వదిలేనా మాకు వదిలేనా చాకు మాకు వదిలేనా నువ్వే పైకి మాకు వదిలేనా మాకు వదిలేనా కత్తింది పట్టుకో వదిలేండి మాకు వదిలేండి ఏం చేస్తావు పిల్లలని? అన్నా మాకు ఏం తెలీదునా మాకేం తెలీదునా ఎవరు అసలు ఎందుకు వచ్చాడు మీ పూజారి ఏమో ఉండారని చెప్పి వచ్చినాం నా మేము పూజారి ఉండారని ఆయన అన్నా మాకు తెలీదునా కూర్చో ఎందుకు వచ్చినావు? తెలుగు హిందీ हिंदी में तमिलनाडु से हम चलती बच्चे को लेने को जाने शक्ति लाने के लिए हमारे शक्ति आना बोल के किसका शक्ति बच्चे को बलि दिया तो शक्ति आती है వదిలే. ఆయనకేం తెలియదు పాపం. ఈయన ఒప్పుకున్నాడు పూజ చేయాలని. పోదు కూర్చో ఉండు పోదు ఇప్పుడు చెయ్యి దిగినా ఏదో ఒకటి పట్టు కడతా సుధీరనా చెయ్యి చూడుపన్నా అబ్దుల్ పిలుచుకోమా వచ్చేయండి మీరు వచ్చేయండి వద్దు అబ్దుల్లాను తీసుకొని పోయి ఏం లేదు. బ్రో నువ్వు బా దేనికన్నా వచ్చిండ్రు? పిల్లలకి పిలుచుకొని పోయి చంపేసేదానికి బలి చేస్తాము. నాకు శక్తి వస్తుంది నాకు శక్తి వస్తే ఏం లే పొడసడి వస్తుంది చూడ రక్తం చూడ అబ్దుల్ గానికి రక్తం చూడు దీనికి పొడి చేస్తానా నా కొడుకుని ముఖం చూపి నీ కొడుకుని చంపేస్తా సైలెంట్ ఉండు. పట్టుకోకూడదురా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు పట్టుకున్నావు నువ్వు కత్తి? తెగుతుందని తెలియదు. తెలివి లేదు. రా ఫస్ట్ కూర్చో చెప్తా. అడ్డే పక్కన ఫోన్ పక్కన సుధీర్ అయిపోయింది మండుతుంది. వాడు ఎవడాడు? నా శిష్యుడా? ఒక్కటే గుద్దుకు చంపుతా చెప్తానా. నా శిష్యుడు వాడు. వానికి మంత్రాశక్తులు నేర్పిస్తున్నాను. వానికి తీసేయండి అన్ని తీసేయండి. కొంచెం ఇతను ఏం చేస్తాడు పాపం? అసలు ఏం జరిగింది? ఎందుకు వచ్చిన వాళ్ళ కాడికి? అసలు ఏం చేస్తాను రాడా? నేను మా పిల్లోడు తప్పిపోయినాడు చెప్పి 10 సంవత్సరాల పిల్లోడు
మేము ఇప్పటికి తిరుగుతానే ఉన్నాం ఎక్కడికి? పూజారి గాడికి. ఈ పూజారి కాడికి ఈడేం చేస్తాడు అసలు? ఒక నిమిషం. ఆయన డబ్బు తీసుకొని మాకు డైలీ తిప్పిస్తానే ఉన్నాడు. ఎంత డబ్బు తీసుకున్నాడు? మేము తిరిగి ఆయన కాడికి ఎంత వచ్చిన డబ్బు తీసుకున్నాను 15,000. అన్నా ఈయనది కూడా ఏం తప్పులేదు, ఏదో పాపం వాళ్ళదైనా కన్నా కొడుకు కోసమే చేసి ఉంటారు. చెప్తా ఏంటవా, నిజంగా పూజలు చేసేవాళ్ళు, నిజంగా దేవుడు అంటే ఏదో దారి చూపించే వాళ్ళు ఇట్లా రాత్రిపూట ఎవరన్నా వస్తారా? ఏదో నువ్వు ఎందుకు వచ్చినావు ఏమో మాకు తెలియదు, నాకు వచ్చినాము. ఇప్పుడు చూడ చెయ్యి ఏమైతుంది. మీరు కాదు, ఎప్పటి నుంచి చూసిన వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి కలిసాను? మేము చాలా రోజుల నుంచి చూస్తాం. డైలీ చెప్తానే ఉన్నారు వాళ్ళు, రండి మా కాడికి అని చెప్పి భక్తి చేస్తానే ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు మీరు వచ్చినారు, ముందుగానే వచ్చి ఒకరు వేరే వాళ్ళు చేసిపోయినారు. ముందు కూడా భయపడకు, ఏం కాదు. నీకు మంచిదే కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఓకే, మీ ఇంటికాడ మేము వదిలేసాము. ఏం కదా, ఇంకోసారి ఎవరైనా నమ్మది ఇట్లా నా కొడుకులని. సరేనా? అన్నం తినొచ్చిన ఎవరైనా కడుపు కుట్టు కోసమే ఇది చేస్తారు. కాకపోతే వీళ్ళు తెగించి చేస్తా ఉన్నారు. వాళ్ళు తమిళనాడు అంట. ఓకేనా? ఇంకొకరు కూడా గ్యాస్ ఇట్లాంటి తెలిసి తప్పు పనులు చేసుకోవద్దండి. ఎవరైనా అన్న ఆ సిచ్యువేషన్ లో మనం ఉన్నా కూడా తప్పు దారి పడతాం, తప్పులేదు. ఫస్ట్ ఓకే గ్యాస్, అది హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా చూపిద్దాం, మనోడి బాగా కట్ అయిపోయింది చెప్పు, వస్తున్నాం ఇంటికి. ఇక్కడేం చెప్పొద్దు, మళ్ళీ టెన్షన్ పడతారు. ఇంటికి పోయిన తర్వాత విషయం చెప్పి. ఓకే సో ఫ్రెండ్స్, అందరూ వీడియో చూసేసారు కదా. సో వీడియో చూసి చాలామంది ఫీల్ అయ్యారు. ఇంకా చాలామంది ఇంతకుముందు నేను వీడియో కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా కానీ, దాని తర్వాత ట్రైలర్ పెట్టినా కానీ చాలామంది మెసేజ్లు కానీ చాలామంది కామెంట్లు కానీ చేసినారు, చేయాలా ఉందని. ఓకే, ఇప్పుడు పర్లేదు. ఇక్కడంతా కొద్దిగా ఇట్లా మీడియంగానే కట్ అయింది, మరీ ఎక్కువ ఏం కాలేదు. సో ఇంకా మన సుధీర్ కడుతున్నాడు 2 డేస్కి ఒకసారి అట్లా. గైస్, ఎవరేం టెన్షన్ ఏం పడద్దండి. ఓకే, బాగానే ఉంది నాకు. అది నేను అనుకోలేదు అలా అవుతుంది అనేసి. లైక్ అతన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వీడు ఇట్లా ఉన్నప్పుడు వాడు ఇట్లా బెదిరియడానికి మీదికి వచ్చేసాడు. ఆ సమయంలో నాకు ఎక్కడ గిడ్డి తగులుతుందని నేను ఇట్లా పట్టేసుకున్నాను అనమాట. వాడు ఇప్పుడు ఇట్లా గుంజుకోవడంలో సర్రని తెగిపోయింది. సో అది జరిగిన మిస్టేక్. ఇంకోసారి ఇలా జరగకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను. సో జరగదు కూడా. సో నాకు ఎలా ఉంది ఏమనేది సుధీర్ కూడా చెప్తాడు, చూడండి సుధీర్ మాటల్లో. యాజ్ ఏ మన డాక్టర్ సుధీర్. హాయ్ ఫ్రెండ్స్, అంతా చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం టెన్షన్ పడద్దండి. ఎందుకు టెన్షన్ పడద్దు అంటున్నానంటే, మీరేమో చెప్తా ఉంటారు, మాకేమో అంత కనపచ్చింది ఇంత కనపచ్చింది అనుకుంటారు. కానీ అందులో ఏం లేదు. జస్ట్ లైట్గా ఇక్కడ కట్ అయిపోయింది. జస్ట్ ఈ కొంచెం కట్ అయింది. ఒక 2 వీక్స్లో సెట్ అయిపోతుంది. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు. డైలీ నేనే వచ్చి మనకి కట్టడం అన్నీ చేస్తున్నాను. మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు, తొందరగా క్యూర్ అయిపోతుంది. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడద్దండి. ఫ్రెండ్స్, ఇంత రిస్క్ చేయడము, ఇలా జరగడము ఫస్ట్ టైం నాకు. రిస్క్ చేశాను, చాలా చేశాను, ఇంతకు మించి చేశాను. లాస్ట్ టైం జిన్ వీడియోలో ఉన్నప్పుడు అలా చాలా జరిగాయి. బట్ ఫస్ట్ టైము ఇలా కట్ కావడం కానీ ఇలా జరగడం కానీ జరిగింది. ఇంకొకటి థ్యాంక్స్ అని చెప్పుకుంటాను దేవునికి, ఎందుకంటే నాకే జరిగింది. మేబీ నాతో పాటు వచ్చిన ఖలీల్ కానీ సుధీర్ కానీ ప్రతాప్ అన్నకు కానీ జరిగింటే ఇంకా ఎంత ఫీల్ అయ్యేవాడినో. లైక్ నా వర్క్ కాబట్టి నేనే బాధ్యత చెప్పుకోగలుగుతాను. వాళ్ళకేంటి ఇంకా చాలా ఇబ్బంది జరిగేది కదా. ఇంకో విషయము, ఈ వీడియో ఇది జరిగిన తర్వాత నుంచి మా అమ్మ కానీ మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ అందరూ ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. ఇంకా నుంచి వీడియోస్ వద్దు అంటున్నారు. డైరెక్ట్ వీడియోస్ వద్దు, ఏమొద్దు, నువ్వు మామూలుగా ఉండు, నీ ఆ వర్క్ వీడియోస్ చేయొద్దని ఫుల్ ప్రెజర్ అయిపోయింది అనమాట నాకైతే ఇంట్లో. కాదు, నేనైతే లేదు, నా కోసం ఎంతమంది మెసేజ్లు చేయడం కానీ ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు, ఎన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాంటిది వాళ్ళ కోసం నేను చేయకుండా ఉంటే ఎలా అది అని చెప్పాను. సో ఇంకొకటి, చాలామందికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి మీ నుంచి నాకు ఒక మోటివేషన్ కావాలి. నాకు కూడా సమ్ మైండ్లో ఇలా జరుగుతుంది కదా, ఇంక నుంచి చేయకపోతే అంటే కంప్లీట్లీ స్టాప్ చేస్తాను కాదు, కొద్దిగా రిస్క్ తగ్గడము బెస్ట్ అని అనిపించింది. వీడియోకి నేను ఒక చిన్న టార్గెట్ మాదిరి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, నా వీడియోస్ ఎంతమంది ఇష్టపడుతున్నారు, మీరు ఎంతమంది నా నుంచి ఇంకా వీడియోలు కావాలని అనుకుంటున్నారు అనుకుంటే, నేను ఎంత త్వరగా కంబ్యాక్ ఇవ్వాలి అని కోరుకుంటున్నానంటే, సో ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ సెక్షన్లో
నాకు త్వరగా క్యూర్ అయిపోవాలని గాడికి ప్రేయర్ చేయండి. అలాగే మన టీం మెంబర్స్కి ఎవ్వరికి కూడా ఇంకా ముందర ఎవరికి కానీ ఏం కాకూడదని కూడా ప్రేయర్ చేయండి. అలాగే ఈ వీడియోకి 10K లైక్స్, మీరు కనుక ఈ వీడియోకి 10K లైక్స్ ఇచ్చారంటే నేను ఫుల్ హ్యాపీ. నాకు ఇంత జరిగిన దానికి ఇదంతా దగ్గర 30,000 మంది 40,000 మంది చూస్తున్నారు, 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక 10K లైక్స్, ఇంతవరకు నేను ఎప్పుడు మీకు లైక్స్ టార్గెట్ కానీ లైక్స్ అడగడం కానీ చేయలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఇది కూడా ఎందుకంటే నాకు ఒక మోటివేషన్ కావాలి. ఇలా జరిగినా కూడా నా వెనకాల ఇంతమంది ఉన్నారు, మేమున్నామనే ధైర్యం మీరు ఇవ్వాలి. ఏం జరిగినా కూడా మేమున్నాం నీకు అనే ధైర్యం మీరు ఇచ్చినారంటే డెఫినెట్గా నేను ఇంకా ఇంతకు మించిన రిస్క్ అయినా చేసి మీకు డెఫినెట్గా నేను ఇంకా వీడియోలు అందిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఎవరైతే నా హెల్త్ కండిషన్ గురించి అడిగారో ఫీల్ అయ్యారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీ ప్రేమ ఇలాగే ఉండాలి. ఏం కాదు, నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు ఇంకా ఇలాంటివి ఎన్నైనా ఫేస్ చేస్తా, ఎన్నైనా ఇబ్బందులు పడతా, నో టెన్షన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా టార్గెట్ని కంప్లీట్ చేస్తారు. రాయల్ విహారీ ఫ్యామిలీ అంటే ఏంటి, రాయల్ విహారీ కోరితే చేస్తారా లేదా అనేది ఈ వీడియోతో నిరూపించాలి. నేను నా ఫ్యామిలీకి కూడా చెప్పుకోవాలి. నా ఫ్యామిలీ అమ్మ మీరే కాదు, నాకు ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నేను నిలబడాలి, ఆ ఫ్యామిలీకి నేను కూడా వీడియోలు తీయాలి అని మీరు కోరుకోవాలి అని నేను చూపించగలగాలి. నేను అడిగాను 10K లైక్స్ ఇచ్చారు అని. సో చేస్తారు కదా, చేసేసారు కదా ఆల్రెడీ. ఎవరైనా ఇంకా చేయకుండా ఉంటే ఆడ పక్కనే ఇలా లైక్ సింబల్ ఉంటుంది కదా, అదే గుద్దితే అంటే బ్లూ కలర్లోకి వచ్చేయాలి. తర్వాత నాకు వీడియోలో బ్లడ్ చూసారు కదా రెడ్గా, అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద అదే కలర్లో, సరేనా? దాన్ని కూడా కొడితే నా దెబ్బ మాయమైపోయి ఇప్పుడు ఇలా ఎలా అయిపోయిందో అలా అయిపోవాలి అది కూడా, సరేనా? సో లవ్ యూ ఆల్, బాయ్.